హాలిడే ఉన్నప్పటికీ కూడా చక్కగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హోంవర్క్ చేసుకున్నారు. So many children, you have completed all your pending works and many notebooks. I observed that all the notebooks are covered and along with the names, your name, class, roll number, section, everything is written on the notebook. And one more thing is, yesterday you maintained discipline. So day by day you are improving your discipline. కానీ మనం డిసిప్లిన్ గురించి ఒక మాట మాట్లాడుకోవాలనుకుంటే చీమల గురించి మీకు తెలుసా? మనం క్రమశిక్షణ నేర్చుకోవాలంటే, మనం మనుషులైనా సరే క్రమశిక్షణ నేర్చుకోవాలంటే చీమల దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి చూద్దాం. ఎస్, మీరు ఎన్ని నీళ్ళన్నా పోయండి, అది చక్కగా ఒక లైన్ నుంచి పోతుంటాయి చీమలు, ఇట్లా పక్కకు జరగవు. ఒక చీమ ముందర ఎట్లా పోతుంటే అన్నీ అట్లే పోతుంటుంది. మీరు డిస్టర్బ్ చేయండి, మధ్యలో ఒక చిన్న ఇట్లా కట్టెపుల్ల కానీ చెక్క కానీ పెట్టండి, మళ్ళీ అవి ఏం చేస్తాయి, పక్కన నుంచి వచ్చి మళ్ళీ అట్లా లైన్ నుంచే పోతాయి, కానీ అవి జిగ్జాగ్ కావు. అదే ఇప్పుడు మీరు కూర్చొని భోజనం చేస్తున్నారు, సడన్గా ఒక బొద్దింకి వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, మీరు జిగ్జాగ్ అయిపోతారు, అవుతారా కదా? కానీ చీమలు అలా కాదు. అంటే మనము శ్రమజీవనం అనేటువంటిది సారాంశము చీమల నుంచి నేర్చుకోవచ్చు, తేనెటీగల నుంచి నేర్చుకోవచ్చు. తేనెటీగలు కూడా అంతే. చూడండి, ఒక బీహైవ్లో తేనెపెట్టెలో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. రాణిగా ఉంటుంది, డ్రోన్లు ఉంటాయి, కూలీలు ఉంటాయి. కూలీలు తేనెటీగలు కూలి పని చేస్తాయి, రాణిగా గుడ్లు పెడుతుంది, డ్రోన్లు కష్టపడి తేనె పట్టును నిర్మిస్తాయి. ఆ 3 కలిస్తేనే చక్కగా మనము తేనెను ఆస్వాదిస్తాం, తేనెని తింటాం. అలాగే చీమలు కూడా చూడండి, ఇప్పుడు వర్షాకాలంలో వాటికి ఇబ్బంది అయితే ఆహార సేకరణ అని చెప్పేసి ఎండాకాలంలో ఆహార సేకరణ చేస్తాయి. మీరు గమనించండి, మీరు ఎండాకాలంలో మీ ఇంటికి వెళ్ళినప్పుడు కిచెన్లో చూస్తుండండి, అన్నానికి చూస్తుండండి, మధ్యాహ్నం మీరు భోజనం చేసుకొని సాయంత్రం వరకు చూడండి, మొత్తం ఎర్రజీవులు వచ్చింటాయి, అన్నానికి వచ్చింటాయా? ఎందుకు అంటే అవి ఆహార సేకరణ చేస్తాయి. ఎండాకాలంలో ఆహార సేకరణ చేసి అవన్నీ తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాయి. మరి ఎక్కడ దాచిపెట్టుకుంటాయి? వెరీ గుడ్, చీమలు పుట్టలు పెడతాయి కదా, ఆ మంచి చక్కగా కట్టుకుంటాయి, ఆ పుట్టల్లో దాచిపెడతాయి. మరి మనం చూడడానికి పుట్ట మాత్రమే కనిపిస్తుంది, కానీ లోపల గదులు ఉంటాయి. కొన్ని చీమలు ఆ పుట్టను కాపాడుతుంటాయి, ఇంకా కొన్ని చీమలు తెచ్చినటువంటి ఆహారాన్ని ఎట్లా సేవ్ చేసి పెట్టుకోవాలని చెప్పి జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకుంటుంటాయి. ఇంకా కొన్ని చీమలు ఆహార సేకరణ కోసం బయలుదేరుతాయి. అంటే ఇట్లా రకరకాల చీమలు రకరకాల పనిని విభజించుకుంటాయి. మరి వాటికి మాటలు రావు, ఏం రావు, వస్తాయి మాటలు, అంత చక్కగా పనిచేస్తాయి. అంటే వాటి నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి. కాబట్టి మీరు కూడా డిసిప్లిన్గా ఉండాలి. ఎప్పుడైతే క్రమశిక్షణలో ఉంటే డెఫినెట్గా మీరు మీ ఉన్నత స్థానానికి చేరుకుంటారు, లైఫ్లో సక్సెస్ అవుతారు. చాలా మంది ఉన్నారు క్రమశిక్షణతో ఉండి, చదువు లేకున్నా సరే సంస్కారం ఉండి లైఫ్లో సక్సెస్ అయ్యిండు. రామోజీరావు పచ్చళ్ళు అమ్ముకుంటుండే, ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశంలో ఆయన న్యూస్ ఛానల్స్ ఉంటాయి. అక్షయ్ కుమార్ హోటల్లో డోర్ దగ్గర పనిచేస్తుండే, వచ్చే వాళ్ళకి గేట్ తెరుస్తుండే, ఈరోజు ఒక సినిమాకు 100 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. సచిన్ టెండూల్కర్ చదువు రాలేదు, ఆయన 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు, కానీ ఆయన కష్టపడిండు, క్రికెట్ని సెలెక్ట్ చేసుకున్నాడు, దాంట్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు, భారతరత్న వచ్చింది. తర్వాత తీరా చూస్తే ఆయన 10వ తరగతి ఫెయిల్ అయితే 10వ తరగతిలో ఫస్ట్ లెసన్ ఆయన పేరే వచ్చింది, సచిన్ టెండూల్కర్. కాబట్టి అట్లా క్రమశిక్షణ ఉందనుకోండి, ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాం. చదువు రాకున్నా సరే సక్సెస్ అవుతాం, క్రమశిక్షణ ఉండాలి. మరి మీరు అందరూ క్రమశిక్షణతో ఉంటారా? మరి ఎంతమంది ఉంటారో చేతులు లేపండి చూద్దాం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ బేటా.